ఇంకా నాకు అనిపించింది యూట్యూబ్ అయితే నా వల్ల అస్సలు అయితే లేదు. గంటలో గట్టి వర్క్ చేస్తే నెలకు ₹1,00,000 కూడా చేయొచ్చు. మీ యూట్యూబ్ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది బ్రో? యాక్సెప్ట్ చేయకపోతే మనకు 2-3 అవర్స్ డ్యూటీ ఆఫ్ చేసి పడేస్తాడు. అందరం నడుపుకోవాలి. ఇప్పుడు పాకిస్తాన్ ఇండియా కాదు కదా. అమీర్పేటలో 3-4 టైమ్స్ పోలీసు వాళ్ళు ఆపారు. నాకు పెట్టుకొని పోతున్నా నేను, సడన్ గా బైక్ మీద వచ్చి కెమెరా వెళ్ళిపోతే రెస్టారెంట్ కి పోయినా అందరు ఒకటేసారి చూస్తుండే. అమ్మ లోపల గుండె డగ కొట్టుకుంటుంటే ఏంద్రా ఆయన. డే నైట్ పండుకునే రోజులు కూడా ఉన్నాయి లోపల. ఇప్పుడు చార్మినార్ సైడ్ వెళ్ళి చార్మినార్ తిరిగాను నేను, అక్కడ నాకు ఎవరు ఆపలేదు. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ అదుల్ షేక్. హౌ ఆర్ యు ఆల్? అందరు బాగానే ఉన్నారనుకుంటున్నా. సో గైస్, ఈరోజు వీడియో ఏంటంటే నేను ప్రజెంట్ హైదరాబాద్కి అయితే వచ్చాను అనమాట. ఒక వ్యక్తిని అయితే మీకు పరిచయం చేయబోతున్నా. అని ఎవరో కాదు, రాజు అని. నేను గతంలో ఒక పెద్ద యూట్యూబరు, సో ఇప్పుడు ఆటో డ్రైవర్గా ఉన్నారు. సో ఆయన అయితే డీటెయిల్గా కనుక్కుందాం. ఒక పెద్ద యూట్యూబర్గా 100K సబ్స్క్రైబర్స్ నుంచి ఒక నార్మల్ ఆటో డ్రైవర్గా మారడానికి గల కారణం, అండ్ తను ఎంత సంపాదిస్తున్నాడో ఈ సిటీలో హైదరాబాద్లో, రోజుకి ఎంత సంపాదిస్తున్నాడో, ఎన్ని అవర్స్ మనం ఆటో అయితే డ్రైవ్ చేస్తున్నాడో అంతా డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేపిస్తా. సో ఆయన ఈ ఛానల్లో మీకు పరిచయం చేపిస్తా. సో గైస్, నేను చెప్పా కదా రాజు అని, రాజు బ్రో. సో ఈయన అనమాట. సో ఈయననే గతంలో ఒక పెద్ద యూట్యూబర్ అనమాట. సో ఈయన వీడియోస్ చేస్తూ నేను ఇలా చేయాలి అండ్ ఇలా వీడియోస్ చేయాలని నేను ఇన్స్పైర్ అయిన ఒక వ్యక్తి అనమాట. అండ్ చెప్పండి బ్రో, ఏంటి అసలు మీరు ఎక్కడి నుంచి ప్రాపర్గా, అండ్ సిటీలో నేను మీ వీడియోస్ చూసి నేను ఇట్లా చేయాలా వీడియో, నేను ఇట్లా చేస్తే బాగుండు కదా అని నాకు ఆ మైండ్ సెట్లో ఉండేవాడిని. బట్ సడన్గా మీరు ఆటో డ్రైవర్గా ఎలా మారిపోయారు మొత్తం యూట్యూబ్ వదిలేసేది? సార్ అసలు మీరు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి చెప్పండి ఫస్ట్. ప్రజెంట్ నా నేమ్ ధరావత రాజు. నేను ఉండేది నారాయణఖేడ్ కాన్స్టిట్యున్సీ, కల్లేరు మండల్. మా విలేజ్ పొమ్మేనాయక్ తాండా. హైదరాబాద్ వచ్చి నాకు 7 years అవుతుంది. ఇక్కడ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుని హైదరాబాద్కి వచ్చాను నేను యాక్చువల్లీ. సో మీరు వచ్చినప్పుడు ఫస్ట్ ఏం చేశారు బ్రో? అంటే లైక్ ఏం వర్క్ చేశారు ఇక్కడ సర్వైవ్ అవ్వడానికి? ఏమేమి వర్క్ చేశారు? సర్వైవ్ అవ్వడానికి నేను ఫస్ట్ ఇక్కడ చేసిన వరకు విజయ సూపర్ మార్కెట్లో డ్యూటీ చేశాను. దాని తర్వాత డిమార్ట్లో చేశాను. డిమార్ట్లో చేసిన తర్వాత వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళు వీళ్ళు చెప్పడం వల్ల జొమాటో, స్విగ్గీలో జాయిన్ అయ్యి అందులో కొన్ని రోజులు చేశాను. కొన్ని రోజులు చేసిన వల్ల ఇందులో కూడా వర్క్ టైం ఎక్కువైపోతుంది, ఇన్కమ్ తక్కువైపోతుంది. మనకు షిఫ్ట్ వైజ్గా ఉంటుంది ఇందులో కూడా. జొమాటో, స్విగ్గీలో ఆ షిఫ్ట్ మెయింటైన్ చేసినా మనకి ఇన్సెంటివ్ వస్తుంది, లేకపోతే ఇన్సెంటివ్ రాదు. అది నాకు కొంచెం ఎక్కువ వర్క్, ఓవర్ టైం వర్క్ చేయడము. ఇప్పుడు పొద్దున 4 గంటలకు డ్యూటీ స్టార్ట్ చేస్తే సాయంత్రం మనము టార్గెట్ ఫినిష్ అవ్వడానికి, ఓవర్ టైం చేయడానికి మనకు రాత్రి 12 అయిపోతుంది, 1 అయిపోతుంది. మళ్ళీ పండుకోవాలా, మళ్ళీ పొద్దున లేవాలా. చాలా ఇబ్బంది అయిపోయింది అట్లా నాకు జొమాటో, స్విగ్గీ చేస్తున్నప్పుడు. సో అది ఫస్ట్ మీరైతే సూపర్ మార్కెట్లో ఇట్లా చేశారు అండ్ డీమార్ట్లో కూడా చేశారు కదా. సో డీమార్ట్, సూపర్ మార్కెట్ ఇవన్నీ చేసి తర్వాత మనం స్విగ్గీ, ర్యాపిడో ఇటు సైడ్ వచ్చారు. సో ఫుడ్ డెలివరీ సైడ్ వచ్చా. సో ఫుడ్ డెలివరీ తర్వాత మీరు ఇంకా డైరెక్ట్ గా ట్యాక్సీ వైపు. ఫుడ్ డెలివరీ ఓవర్ టైం అయిపోతుంది నాకు. అది ఫుడ్ డెలివరీ ఓవర్ టైం అయిపోతుంది. అంటే లైక్ అంటే ఎట్లా ఉండేది ఫుడ్ డెలివరీ? నార్మల్ చేస్తారు కదా, అంటే జొమాటో చాలా మంది చేస్తూ ఉంటారు, మనం చూస్తాం హైదరాబాద్లో కానీ. సో మీకు ఎందుకు సెట్ కాలేదు జొమాటో? అంటే సెట్ ఎందుకు కాలేదంటే వాడు మనకు టార్గెట్ ఇస్తాడు. ఆ టార్గెట్ ఇచ్చిన టైంలో చేయాలా. ఒక్కొక్కసారి టైం అయిపోతుంది అయినా మనకు టార్గెట్ కాదు. ఇప్పుడు ఈ టైం నుంచి టైం మధ్యలో ఒక టార్గెట్ ఇస్తాడు, ఆ టార్గెట్ ఫినిష్ చేయాలా. ఎన్ని కిలోమీటర్ ఇచ్చినా డ్రాప్, ఇప్పుడు 20 కిలోమీటర్ ఇస్తాడు, 30 కిలోమీటర్ డ్రాప్ ఇస్తాడు. ఆ డ్రాప్ను కూడా మనం యాక్సెప్ట్ చేయాలా. యాక్సెప్ట్ చేయకపోతే మనకు 2-3 అవర్స్ డ్యూటీ ఆఫ్ చేసి పడేస్తాడు. నేను స్విగ్గీ, జొమాటో చేస్తున్నప్పుడు నేను డే నైట్ పండుకునే రోజులు కూడా ఉన్నాయి నాకు. అలా వర్క్ చేశాను నేను అందులో. అలా హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల నాకు అనిపించింది, అండ్ తక్కువ టైంలో మనకు ఎక్కువ ఎర్నింగ్ చేయాలంటే చాలామంది ఇక్కడికి తక్కువ టైంలో మనం ఎక్కువ ఎర్నింగ్ చేయాలా, డే టైంలోనే వర్క్ చేయాలా, నైట్ టైంలో మనం పండుకోవాలా అనిపించింది. వేరే వాళ్ళు ఒకసారి ర్యాపిడో, బైక్ ట్యాక్సీ చూడమని చెప్పారు నాకు. బైక్ ట్యాక్సీ, ర్యాపిడో, ఊబర్, ఓలా ఇందులో జాయిన్ అయిపోయాను నేను తర్వాత. సో ఇంకా ఈ ఫుడ్ డెలివరీ మీకు సెట్ కాలేదని సో మీరైతే బైక్ ట్యాక్సీ అండ్ ఓలా, ఊబర్కి వచ్చారు. సో ఇది ఎట్లుంది బ్రో? అంటే ఇది బాగుందా? అంటే లైక్ దీంట్లో వచ్చారు కదా, ఇది ఎట్లుంది ఎర్నింగ్? ఇందులో ఏంటంటే ఇప్పుడు మనం పొద్దున్న 4 గంటలకు బండి తీసినాం అనుకో, డ్యూటీ స్టార్ట్ చేసినాం అనుకో, మధ్యాహ్నం వరకు మనము కంటిన్యూగా చేసినాం అనుకో, మినిమం యూట్యూబ్ 1200 కానీ, 1000 రూపాయలు, 1500 యూట్యూబ్ ఇన్కమ్ మనం. అదే ఈ ఇన్కమ్ కి మనము జొమాటో, స్విగ్గీ చేసిన ఇన్కమ్ కి చాలా తేడా వచ్చేస్తుంది. అదే 1500 కోసము, 2000 కోసము స్విగ్గీ, జొమాటోలో చేస్తే అదే రాత్రి 4 గంటలు తీసి రాత్రి 11, 12 అయిపోతుంది టైం. ఒక్కొక్కసారి 3 అయిపోతుంది, 4 అయిపోతుంది ఆ టార్గెట్ చేయాలంటే ఫుడ్ డెలివరీలో. కానీ ఇందులో బైక్ ట్యాక్సీలు అట్లా కాదు. ఆ టార్గెట్ ఇస్తాడు, ఆ టార్గెట్లో మనం కంటిన్యూ రప్ప డ్రాపులు మనకు పడుతూనే ఉంటాయి, కొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. టార్గెట్ తొందరగా అయిపోతుంది, తక్కువ టైంలో మనకి ఎక్కువ ఇన్కమ్ వచ్చేస్తుంది అక్కడ.
సో సో టైమింగ్ సేవ్ అవుతుంది, ప్లస్ మనకి ఎర్నింగ్ బాగా వస్తుందని బైక్ ట్యాక్స్కి వెళ్ళిపోయారు. అండ్ మీ యూట్యూబ్ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది బ్రో? అంటే ఎక్కడి నుంచి అసలు ఆ థాట్ ఎట్లా వచ్చింది మీకు? యూట్యూబ్ థాట్ అంటే నేను భయ్యాస్ అని యాదవ్ వీడియోస్ చూస్తుంటే, ట్రావెల్స్ వీడియో చూస్తుంటే, అట్లా చూస్తున్నప్పుడు నాకు కూడా థాట్ వచ్చింది, సరే ఈ ఇన్కమ్ చూస్తున్నాం, మనకు సైడ్ ఇన్కమ్ కూడా ఉండాలి ఎంతో కొంత అని. యూట్యూబ్ అన్నప్పుడు నేను ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నా, అలా నాకు ప్లస్ పాయింట్ అవుతుందేమో అనే థాట్తో యూట్యూబ్ స్టార్ట్ చేశా. మా వైఫ్కి అడిగా ఇద్దరం కలిసి వీడియోస్ చేద్దామని. బట్ అప్పుడు మా వైఫ్ కొత్తగా మ్యారేజ్ అయింది. మా వైఫ్ కొంచెం నా వల్ల కాదు, ఆమె రాలేకపోయింది. సరే నేను ఒక్కనే చేద్దామని 80K అట్లా బడ్జెట్ సెట్ చేసుకొని నేను కెమెరాస్, గోప్రో కెమెరాస్ కానీ, ఇన్స్టా 360 కెమెరాస్, ల్యాప్టాప్ కొనుక్కున్నా. అట్లా మెల్లమెల్లగా యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేసిన. అది యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేసినాక కూడా నేను ఎక్స్పీరియన్స్ కోసము వేరే వాళ్ళని కూడా చూపించాలి కదా అని స్విగ్గీ జొమాటో కూడా చేసిన. ఆ వీడియోస్ కూడా చేసిన. అందులో ఆ వీడియో చేసి ఏ టైం వరకు ఏ టైం చేస్తే మనకి ఎంత ఇన్కమ్ వస్తుంది అని, ఎలాంటి ప్రాబ్లం మనం ఫేస్ చేయాలి, రెస్టారెంట్స్ దగ్గర మనకు ఎలాంటి ఇష్యూస్ మనం ఫేస్ చేయాలి, ఎట్లా స్ట్రగుల్ అవుతారు, అవన్నీ చేంజ్ చేశాను. అన్ని మధ్యలో నేను ఏం చేశాను, మళ్ళీ కస్టమర్కి లేట్ డెలివరీ అయితే కస్టమర్ ఎట్లా రియాక్ట్ అవుతాడు, తక్కువ మళ్ళీ మనం వాళ్ళకి అనుకున్న టైంలో తొందరగా డెలివరీ చేస్తే వాళ్ళు రియాక్ట్ అవుతారు. ఒక్కొక్కసారి డెలివరీ డ్యామేజ్ అవుతా ఉంటాయి. నాకు కూడా డ్యామేజ్లు అయినాయి. అవి కూడా నేను కస్టమర్ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్, సార్ నేను అట్లా యూట్యూబ్ అని నేను ఇట్లా రికార్డ్ చేసుకుంటాను అంటే వాళ్ళు పర్మిషన్ వేసి రికార్డ్ చేసుకుంటాం, లేకపోతే లేదు. కొందరు పర్మిషన్ తీసుకొని కూడా తర్వాత ఆ వీడియో వైరల్ అయింది అనుకో, వాళ్ళు వేరే వాళ్ళు ఫోన్ చేయడము, ఇట్లా అయింది మళ్ళీ వాళ్ళు మాకు మెసేజ్ చేయడము, అట్లా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసిన అన్నమాట యూట్యూబ్ లో అయితే. అయితే మీరు యూట్యూబ్ అంటే ఇప్పుడు మీరు యూట్యూబ్ చేశారు కదా, అంటే లైక్ ట్యాక్సీ చేసేప్పుడు కానీ, ఫుడ్ డెలివరీ కానీ, సో కెమెరా పెట్టుకుంటారు కదా, మీకేం భయం అవ్వలేదా? అంటే లైక్ స్టార్టింగ్ ఇస్తున్నారు అంటే అట్లా అని. స్టార్టింగ్ లో చాలా భయం అయింది, ఎవరేమనుకుంటారో, పక్కలు ఏమనుకుంటారో. కొందరు ఇప్పుడు రోడ్ల మీద దొంగలు చాలా మంది ఉంటారు, పెట్టుకొని పోతున్నా నేను, సడన్ గా బైక్ మీద వచ్చి కెమెరా వెళ్ళిపోతే ఆ భయం కూడా ఉంటుండే నాకు. ఎందుకంటే కొత్తగా నేను చిన్న కెమెరా ముంగట్టు ఉంటుంది, సడన్ గా వచ్చి కెమెరా పిక్కుని వెళ్ళిపోతే ఏం చేయలేం, వాడిని చేయలేం. ఆ భయం ఎక్కువ ఉంటుండే. మరి చూసే వాళ్ళు ఏమనుకుంటున్నారో, నన్ను చూసి లోపల మస్తు భయం అవుతుండే. ఇప్పుడు డెలివరీ చేయడానికి వచ్చిన ఎవరైనా రెస్టారెంట్కి పోయినా అందరు ఒకటేసారి చూస్తుండే, అమ్మ లోపల గుండె డగ కొట్టుకుంటుంటే ఏంద్రా ఆయన. మెల్లమెల్లగా అట్లా జర్నీ అలవాటు అయిపోయింది. అయినా స్టార్టింగ్ లో నాకు వ్యూవర్షిప్ అంతా వ్యూస్ ఏం పెరగలే, మస్తు స్ట్రగుల్ చేసిన. నేను కూడా నా యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు మీ వీడియోస్ చూసేవాడిని, చాలా చూసేవాడిని. అండ్ మీ వీడియో క్వాలిటీ కానీ అంత పర్ఫెక్ట్ ఉండేది. దగ్గర 100K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో అంత పెద్ద యూట్యూబ్ని వదిలేసి మీరు ఇప్పుడు ప్రెసెంట్ ఆటోకి ఎందుకు వచ్చినట్టు? అంటే లైక్ ఆటో నడుపుతున్నారు కదా ఇప్పుడు, సో ఎందుకు వచ్చినట్టు? ఆటోలో ఎందుకు వచ్చినా అంటే నాది ఇప్పుడు వేరే కంటెంట్ నేను జనరేట్ చేయలేను. నార్మల్గా నేను కంటెంట్ చేస్తే అదే ఓలా, ఊబర్, ర్యాపిడో, ఫుడ్, జొమాటో, ఈ కంటెంట్ నేను చేయాలి. అందులో ఏంటంటే చాలా కంటెంట్ వైరల్ అయిన వీడియోస్, ఏ వీడియోలో అయితే ఎక్కువ అమ్మాయిలు కనిపించారో ఆ వీడియోసే వైరల్ అయినాయి నా ఛానల్లో. అని కొందరు కూడా నెగిటివ్ కామెంట్స్ చేయడము, కొందరు అయితే పోలీస్ కేసు పెడతాము. యూట్యూబ్ వదిలేయడానికి మెయిన్ రీజన్ నాకు ఓవర్ వర్క్ అయిపోయింది. నాకు పొద్దున 4 గంటలకు లేచి వెళ్ళాలా, డే మొత్తం ప్రతి రేట్ రికార్డ్ చేసుకోవాలి నేను. ఇప్పుడు మనకు తెలియదు ఏ టైంలో ఏ సిచ్యువేషన్ జరుగుతుందో మనం చెప్పుకొని అయితే చేస్తలేం, మన స్క్రిప్ట్ రాసుకోవట్లేం. ఏ టైంలో ఏ రియాక్షన్ వస్తుందో, ఏ టైంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి నేను రైడ్ తీసుకున్నప్పటి నుంచి ఎండ్ చేసే వరకు నాకు కెమెరా ఆనే ఉంటుంది. కాబట్టి నాకు మినిమం ఫుటేజ్, నేను అవర్స్ డ్యూటీ చేస్తున్నా అంటే మినిమం అందులో నాకు 7 hours పక్క ఫుటేజ్ నా దగ్గర ఉంటుంది. ఆ ఫుటేజ్ని నేను మెయిన్ టాపిక్స్గా ఎడిట్ చేసుకోవడానికి నాకు రాత్రి 1 to టైం అయ్యేది. నాకు నైట్ మిడ్-నైట్ దాకా నేను వీడియో ఎడిటింగ్ చేసేటోని. పొద్దున్న ఎర్లీ మార్నింగ్ అప్లోడ్ చేసి మళ్ళీ డ్యూటీ పోయేటోని. అట్లా నాకు ప్రెషర్ ఎక్కువైపోయింది. మళ్ళీ అనిపించింది యూట్యూబ్లో ఏంటంటే ఇన్కమ్ కూడా చాలా తక్కువ వచ్చేది. ఎందుకు నాకు అర్థం కాలేదు. కొందరికి ఎక్కువ ఇన్కమ్ వచ్చేది, కొందరికి తక్కువ ఇన్కమ్ వచ్చేది అనిపించింది. డైరెక్ట్ డ్యూటీ చేసుకోవడం బెటరు. మళ్ళీ యూట్యూబ్ మీద చాలా టైం కేటాయించేస్తున్నా, ఇన్కమ్ కూడా చాలా తక్కువ వస్తుంది. అందుకు యూట్యూబ్ని కొంచెం మెల్లమెల్లగా నాకు ఎందుకో ఇది వర్కౌట్ అయ్యేటట్లేదు అని నాకే అనిపించింది. దాన్ని కొంచెం యూట్యూబ్ని పక్కకు వదిలేసిన. ఇంకా కొన్ని రోజులు వదిలేసి ఇంకా నేను ఫైనాన్షియల్గా నాకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చేసినాయి. యూట్యూబ్ మీద టైం కేటాయించడము, నేను నా పర్సనల్స్ వర్క్ అన్ని మాపేసి దాని మీద కేటాయించడం వల్ల ఫైనాన్షియల్గా ఫుల్ బర్డన్ అయిపోయింది.
దానివల్ల ఇంకా యూట్యూబ్తో మొత్తానికి ఆపేయాల్సి అంటే వస్తుంది. నార్మల్గా చెప్తారు కదా బ్రో, అంటే లైక్ యూట్యూబర్స్ అంటే బాగా సంపాదిస్తారు, ప్రమోషన్స్ కానీ అండ్ ఇన్కమ్ కానీ బాగానే వస్తుంటుందని చాలా విన్నాను యూట్యూబర్స్. సో అట్లా అలాంటి టైంలో ఇప్పుడు నార్మల్గా ఒక 10K సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళే నాకు ఇంత వస్తుంది అని చెప్పుకొని తిరిగే సమయాలు ఉన్నాయి ఇప్పుడు. సో మీకు దగ్గర దగ్గర 100K, జస్ట్ ఒక 5K సబ్స్క్రైబర్స్ వస్తే 100K సబ్స్క్రైబర్స్ మీకు. సో అంత పెద్ద యూట్యూబరు మీరు ఇన్కమ్ తక్కువ వస్తాయని ఇట్లా ఇట్లా చెప్తున్నారు కదా, అసలు ఏం రియాలిటీ ఏమి ఇంతకి ఇది? అంటే మీకు తక్కువ వచ్చేదా ఎట్లా అది ఇన్కమ్? ఏదో నాకందంటే ఇప్పుడు తక్కువ టైంలో ఎక్కువ రీచ్ రావాలి వీడియోకి, అయితేనే మనకి ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. తక్కువ టైంలో ఎక్కువ అంటే నేను ఇప్పుడు పొద్దున పోస్ట్ చేసిన అనుకో వీడియో, నాకు 1K దాటడానికి మినిమం 2-3 డేస్ పట్టేది వీడియో. అందులో ఏంటంటే యూట్యూబ్ మీద ఎక్కువ యాడ్స్ రాకపోవడము, ఎక్కువ యాడ్స్ పడకపోవడము, అలా నాకు ఇన్కమ్ చాలా తక్కువ వచ్చేది. అందుకే నాకు మైండ్ మొత్తం డిసప్పాయింట్ అయిపోయేది. నాకు ఇంత వర్క్ చేసినా, ఇంత చేసినా, వీడియోస్ చాలా మంచిగా ఎడిట్ చేసి పెట్టినా రీచ్ రాకపోవడం వీడియో మీద, అలా కొంచెం నాకు ఎందుకు ఇది నాకు వర్కౌట్ అయ్యేటట్లేదు అనిపించింది నాకైతే. ఓకే అంటారు, మీరు అన్నారు కదా 10K ఉన్న లక్షల్లో డబ్బులు వస్తాయి అది ఇది అని. అది మ్యాక్సిమము కొందరికే అది పాసిబుల్, అందరికైతే కాదు నాకు తెలిసి. నేను చాలా మందికి అడిగాను కూడా, పెద్ద పెద్ద యూట్యూబ్ మెయింటైన్ చేసే వాళ్ళ టెక్నీషియన్స్ కూడా, వాళ్ళ టెక్నీషియన్స్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా అడిగాను నేను. వాళ్ళు ఏంటంటే మనకు తక్కువ టైంలో ఎక్కువ రీచ్ రావాలైతేనే మనకు వీడియో మీద ఎక్కువ యాడ్స్ పడతాయి, పెద్ద పెద్ద యాడ్లు పడతాయి. ఇప్పుడు మీ వీడియో మీద యాడ్లు పడుతున్నాయి కానీ తక్కువ డబ్బు యాడ్లు పడుతున్నాయి అవి. అండ్ ఈ ఆటో జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయింది మీకు? ఆటో జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే నేను మొత్తానికి డౌన్ ఫాల్లో ఉన్న, ఫైనాన్షియల్గా ఫుల్ బటన్ ఉంది నాకు. అప్పుడు బైక్ ఉంది, ఫస్ట్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన బైక్ నాకు ట్రబుల్ ఇచ్చింది. ఆ బైక్ 2-3 months షోరూమ్ లోనే ఉంది. అటు ఇటు తిరిగినా నాకు బైక్ చేతికి రాలే. ఆ బైక్ షోరూమ్ లోనే పెట్టేసి ఉన్న పైసలు కొన్ని తీసుకొని కొత్త బైక్ తీసుకున్నా, మళ్ళీ పల్సర్ 150 200 బైక్ తీసుకున్నా. ఆ బైక్ తీసుకొని అందులో కొన్ని రోజులు చేసిన ఫైనాన్షియల్ గా నాకు ఎట్లా పైకి రావాలా నాకు అస్సలు అర్థం కావట్లేదు, ఫుల్ ప్రెజర్ అయిపోతుంది. ఆ టైంలో అనిపించింది, తెలిసిన వాళ్ళు, నువ్వు బైక్ చేసే తప్పు చేసినావు, బైక్ కొనుక్కొని తప్పు చేసినావు, ఒకసారి ఆటో కొనుక్కో, బైక్ తీసేసి అని చెప్పారు చాలా మంది. ఆ టైంలో ఇంకా నాకు అనిపించింది, యూట్యూబ్ అయితే నా వల్ల అస్సలు అయితే లేదు, రీచ్ వస్తలేదు, వీడియోలోకి రీచ్ వస్తలేదు, ఇన్కమ్ కూడా చాలా తక్కువ వస్తుంది. అందుకే యూట్యూబ్ని పక్కన పెట్టేసిన కొన్ని రోజులు. ఫస్ట్ ఫైనాన్షియల్గా నేను ట్రబుల్ కాకుండా పైకి రావాలి. నేను ఫైనాన్షియల్గా ఎంత సెట్ అయినప్పుడు మళ్ళీ యూట్యూబ్ స్టార్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యి బైక్ని అమ్మేసి ఉన్న డబ్బులతోని ఆటో తీసుకున్నా. ఆటో తీసుకున్న తర్వాత కూడా చేద్దాం అనే ప్లాన్లో ఉన్నా, కానీ వర్కౌట్ కాలే. కంటెంట్ చేంజ్ చేస్తే బాగుంటుందేమో అనుకుంటూ ఆలోచిస్తున్నా. ఎట్లా ఇప్పుడు ఆటోలో ఇన్కమ్ బాగానే వస్తుందా? అంటే ఎంత సంపాదిస్తారు ఇప్పుడు ఆటోలో? ఆటోలో మినిమం మనం నార్మల్గా బయటికి అట్లా వెళ్ళి వచ్చిన 1000 రూపాయలు చేసుకోవచ్చు. రోడ్ల మీద ఎక్కడ ఎక్కించుకొని ఆడ దింపినా 10 రూపాయలు వస్తాయి, ఇక్కడికి కొంచెం దూరం పోయినా 20 రూపాయలు వస్తాయి. అంటే మీరు ఇప్పుడు అంటే మీరు ఓన్లీ ప్రైవేట్గానే నడుపుతారా? అంటే లైక్ ఇప్పుడు ప్లాట్ఫామ్ వచ్చినాయి కదా, ఓలా ఊబర్, సో దానికి కూడా అటాచ్ చేసినారు ఆటో? లేదు, దానికి అటాచ్ చేశాను నేను. ఓలా ఊబర్ ర్యాపిడో 3 ఉన్నాయి నాకు, 3 అటాచ్ చేశాను నేను. 3 అటాచ్ చేస్తే వాళ్ళకు డైలీ ర్యాపిడో కొంత ప్లాట్ఫామ్ ఫీజు ఉంటుంది, ఊబర్కి ఉంటుంది, ఓలా కూడా ఉంటుంది ప్లాట్ఫామ్ ఫీజు. కానీ బెటర్ అనుకుంటా ఈ ఆటో, బైక్ కంటే ఆటో బెటర్ అనుకుంటా. ఎందుకంటే ఇప్పుడు ఆటోలో పొద్దున్న మనం సేమ్ 4 గంటలకు బండి తీసినాం అనుకో, 4 గంటలకు తీసి మధ్యాహ్నం వరకు మనం 2-3 వరకు 2000 చేసుకోవచ్చు ఈజీగా. అయితే 2000 వేరే వాళ్ళు ఎట్లా చేస్తున్నారో నాకు తెలియదు, నా మట్టుకు నేను చెప్తున్నా. పొద్దున్న 4 గంటలకు బండి తీస్తా, మధ్యాహ్నం 12-1 గంటలకల్లా నేను 2000 చేసుకుంటా. 2000 కొంచెం ఎక్కువ ప్రెజర్ చేసుకొని వర్క్ చేసిన అనుకో, సాయంత్రం వరకు 3500 కూడా అవుతాయి. ఒక్కొక్కసారి 4000 అవుతాయి, ఒక్కొక్కసారి 3000 కూడా అవుతాయి. అలా ఆటోలో అయితే ఇన్కమ్ బాగుంది. మినిమం నేను టార్గెట్ చేసుకొని చేశాను నేను ఆల్రెడీ ఆటోలో. నార్మల్గా ఇప్పుడు మనం ఆటోలో చేస్తే మంత్లీ ఎంత సంపాదించవచ్చు? 1 lakh సంపాదించవచ్చు. 1 lakh 1 lakh సంపాదించవచ్చు. 1 lakh అవుతుందా? అవుతుంది, నేను చేశాను, అవుతుంది. ఓకే, అయితే 1 lakh సంపాదించాలంటే గ్రేడింగ్. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ ఎట్లా ఉంది, సాఫ్ట్వేర్ జాబ్ వాళ్ళే లేరు, అంత సంపాదిస్తలేరు. ఎవరో పెద్ద పెద్ద డెవలపర్స్ అట్లా వాళ్ళు సంపాదిస్తున్నారు ల్యాక్స్లో. నార్మల్గా ఎవరి కింద లేదు, ఒకరి కింద లేదు, ఏం లేదు, ఈజీగా మీరు 1 lakh సంపాదించి అంటున్నారు అంటే అవుతుంది. అంటే అండ్ మీ ఎక్స్పెన్సెస్ అన్ని తీసి ఇంకా ఎంత మిగులుతుంది మీకు అక్కడ? ఇప్పుడు 1 lakhలో మనకు ఎక్స్పీరియన్స్ తీసంటే మనం డైలీ ఇప్పుడు 500 గ్యాస్ వస్తుంది. 500 గ్యాస్లోనూ 3000 పక్కన పెట్టు,
500 గ్యాస్ తీసేసాయి 3,500 చేసిన 3,000 లెక్క పెట్టుకుని నెలకి ఎంత అవుతుంది 90K అవుతుంది 90,000 అన్ని నీ ఖర్చులు తీసేసే నీకు 90,000 వస్తాయి చేతిలో అయితే ఖర్చులు తీసేస్తే 90,000 వస్తుంది. అంత కాకుండా ఎంత కాకుండా నాకు 2,500 కొట్టుకో 2,500 చేసుకో 3 డైలీ 3K టార్గెట్ పెట్టుకో 5 పక్కకి తీసేసి 2,500 నీ జేబులో పెట్టుకొని పోయింటికి అంటే 75 వస్తుంది. అంటే టార్గెట్ పెట్టుకొని పోతేనే టార్గెట్ పెట్టుకొని పోతేనే అవుతుంది. లేదు అట్లా పోయి వాంతని ముచ్చట్లు పెట్టుకొని ఆడ కూర్చున్నామా వాంతని కబుర్లు పెట్టుకున్నామా అంటే మనం కానిపోలేదు కానీ కష్టం కష్టం పని. ఓకే ఓకే అంటే మనకి ఒక టార్గెట్ ఉండాలి, ఒక లక్ష్యం అయితే ఉండాలి. ఈ రోజు ఎంత సంపాదించాలి అంటేనే మనకు అవుతుంది, లేదంటే కష్టం అంటున్నావు. కష్టం, చాలా కష్టం. పొద్దున నువ్వు బయటకు వచ్చినావు అంటే నేను ఎట్లయినా చేసి ఈ ఫిగర్ ని టచ్ చేయాలా, ఈ ఫిగర్ ని టచ్ చేసి నేను మిగతా వరకు చూసుకోవాలా, అయితేనే పేమెంట్ అవుతుంది. పొద్దున వచ్చిన 2 రైడ్లు కొట్టినా 2 రైడ్లు లాంగ్ పడ్డాయి, కొంచెం సేపు ఆపేసి ఉండు, ఇటు రైడ్లు వేస్తలేడు, ఆ ఫ్రస్ట్రేషన్ లో కూర్చున్నాము అయితే లేదని గప్పళ్ళు కొట్టుకుంటా కూర్చున్నాం అనుకో కేలేవు ఇక. అదే కరెక్టే. అంటే మనకి ఎందుకు ఇట్లా అవుతుంది అని ఇట్లా మనం అనుకుంటే ఉంటే సో మనం ఏం చేయలేం, వెళ్ళాలి, ముందుకు వెళ్ళాలి. అయితే అండ్ మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఆటో డ్రైవ్ చేసేటప్పుడు అంటే లైక్ పోలీసుల ద్వారా కానివ్వండి, ట్రాఫిక్ పోలీసులు కానివ్వండి? ప్రాబ్లమ్స్ ఆటోలో అయితే నాకు ఎప్పటివరకు ఏం రాలే. మేబీ లోపలికి వెళ్ళా అనుకో నేను, ఇప్పుడు అమీర్పేట కానీ లోపల ఇప్పుడు చార్మినార్ సైడ్ వెళ్ళి చార్మినార్ తిరిగాను నేను, అక్కడ నాకు ఎవరు ఆపలే. అమీర్పేటలో 3-4 టైమ్స్ పోలీసు వాళ్ళు ఆపారు నాకు, ఆపి యూనిఫామ్ లేదు, ఆయన సిటీ పాసింగ్ లేదు, వీటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాను నేను. సిటీ పాసింగ్ లేకున్నా సిటీ పాసింగ్ అది దానికైతే నాకు ఫైన్ ఏమి వేయలేదు, జస్ట్ నార్మల్ గా యూనిఫామ్ ఫైన్ వేసి వదిలేసి. సిటీ పాసింగ్ సపరేట్ ఉంటుంది, సిటీ పాసింగ్ సపరేట్, డిస్ట్రిక్ట్ పాసింగ్ సపరేట్ ఉంటుంది. అవును, డిస్ట్రిక్ట్ ఆటోలు ఇక్కడ నడపకూడదని విన్నాను. నడపద్దు, డిస్ట్రిక్ట్ ఆటోలు అసలు నడపద్దు. ఓన్లీ సిటీ పాసింగే. లోపలికి వెళ్ళినా వాళ్ళకి ఏమని భయం ఉండదు. ఇప్పుడు డిస్ట్రిక్ట్ ఆటోలో మనం లోపలికి వెళ్ళినాం అనుకో మనకు భయమే ఉంటది, ఎక్కడ ఆపుతారో, ఏ గల్లీలో ఆపుతారో. అంటే ఎందుకు అట్లా ఏం డిఫరెంట్ ఏమి? సిటీ అంటే ఏదైనా ఆటో కదా. సిటీ ఏంటంటే ఇప్పుడు డిస్ట్రిక్ట్ పాసింగ్ ఆటోకేమో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రేట్ ఏమో 2,900 ఉంది, అంటే 2,90,000 ఉంది. అదే డిస్ట్రిక్ట్ పాసింగ్ వచ్చేసరికి 580 ఉంది. అది అర్థం కాలే. 5,80,000 ఉంది సిటీది. డిస్ట్రిక్ట్ ది 290. అవునా, ఎంత తక్కువ? మళ్ళీ పర్మిట్ కోసం, డిస్ట్రిక్ట్ పర్మిట్ కోసం. పర్మిట్ లేదు, పర్మిట్ డిస్ట్రిక్ట్ లో తిరగాలి, సిటీలో తిరగాలంటే పర్మిట్ తీసుకోవాలి, డిస్ట్రిక్ట్ లో లేదు. ఓకే ఓకే, అంటే డిస్ట్రిక్ట్ మాత్రం ఒకటే కదా, ఇక్కడ రానికి లేదు. లేదు. ప్రజెంట్ నాకు ప్లేస్ పాయింట్ ఏంటంటే సంగారెడ్డి డిస్ట్రిక్ట్ మినిమం చందానగర్ వరకు ఉంటుంది. చందానగర్, మియాపూర్ వెళ్ళినా నాకైతే ఏమనిపించదు. ఇప్పుడు కుకట్పల్లి ఏరియా గానీ, గచ్చిబౌలి ఏరియా గానీ, బాచ్పల్లి ఈ ఏరియా మొత్తం తిరిగినా నాకు భయం అనిపించదు. అంతకు మించి కొంచెం లోపలికి వెళ్తేనే నాకు కొంచెం భయం అనిపిస్తుంది. ఆపారు, చాలా సార్లు ఆపారు, కానీ ఇంకా పర్మిట్ గురించి ఏమంత ఎక్కువ అడగలే, యూనిఫామ్ గురించి ఒకటే. సో ఆటో నడపాలంటే కంపల్సరీగా సిటీ పర్మిట్ ఉండాలి, సిటీ పర్మిట్ తీసుకోవాలి ఆటో. సిటీ పర్మిట్ ఉండాలా. అంటే అక్కడ ఆటో తీసుకొని వచ్చి ఇక్కడ పర్మిట్ తీసుకోవచ్చు అట్లా లేదు, అట్లా సిటీలోనే తీసుకోవాలా? సిటీలోనే తీసుకోవాలా. అంటే ఆటో సిటీలో కంటే ఇక్కడ ఎక్కువ పడుతుంది కాస్ట్ అంటున్నావు? ఎక్కువ పడుతుంది. అంటే డిస్ట్రిక్ట్ లో తీసుకుంటే మనకి ఎంత 2 lakhs సంథింగ్, 2,90,000 2,90,000 పడుతుంది చిన్న ఆటో. అదే మనం సిటీలో తీసుకుంటే 5,80,000 అట్లా పడుతుంది. చాలా దగ్గర 2 lakhs ఎక్కువ ఉంది, చాలా ఎక్కువ ఉంది. అదే 2 lakhs ఎక్కువ. 2 lakhs ఎక్కువ. అదే పర్మిట్ కోసం ఏం కాదు. ఇప్పుడు సిటీలో నడిపే వాళ్ళు తీసుకున్న వాళ్ళకు కూడా కొంచెం బాధ అనిపిస్తుంది. డిస్ట్రిక్ట్ వాళ్ళు వచ్చి లోపల వచ్చి నడిపిస్తున్నారు, మేమేమో 5 lakhs పెట్టి బండి కొని కూడా లోపల మాకు ఛాన్స్ లేకుండా వాళ్ళు వచ్చి నడుపుతున్నారు. వాళ్ళ బాధ వాళ్ళకు. మాకేందంటే డిస్ట్రిక్ట్ పాస్, ఇప్పుడు డిస్ట్రిక్ట్ బండిలోకి బాధ ఏంటంటే వాళ్ళకి తేడా చేసింది ఎవరు, అసలు ఎందుకు తేడా పెట్టిర్రు, అసలు ఈ పర్మిట్ ఎందుకు, వాళ్ళకు 5 lakhs ఎందుకు, మాకు 2 lakhs ఎందుకు అని మాకు కూడా. ఇదంతా తీసేసి వాళ్ళకు కూడా సేమ్ రేట్ ఉంటే వాళ్ళ హ్యాపీ, మేము హ్యాపీ. ఎందుకంటే అందరం నడుపుకోవాలి. ఇప్పుడు పాకిస్తాన్, ఇండియా కాదు కదా. ఈ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి, డిస్ట్రిక్ట్ సిటీ పాసింగ్ గురించి ఒక ప్రాబ్లం ఉంది అంతే. ఇంకా మిగతాదంటే ఇంకేం లేదు అనుకుంటా. మిగతాది ఏం లేదు, పర్మిట్ కోసమే. డిస్ట్రిక్ట్ పర్మిట్, సిటీ పాసింగ్, డిస్ట్రిక్ట్ పాసింగ్. అంటే నార్మల్ గా ఇప్పుడు బైక్స్ అయితే వానలో తడవాలి, ఎండలో ఉంటది. బైక్ లో, ఆటోలో అలాంటివి ఏమి ఉండవు. ఆటోలో ఏముండవు. బైక్ లో నేను వర్షంలో తడిసిన రోజులు ఉన్నాయి, ఎండలో వాడిపోయిన రోజులు ఉన్నాయి. బ్యాక్ పెయిన్ ఘోరంగా వస్తుంది బ్రో. బైక్ అయితే తట్టుకోలేము. నేను బైక్ అయితే అబ్బా ఎవరికి చెప్పుకోలేని
పెయిన్ అసలు అలా అంత ఫేస్ చేసే చక్కగా ఆటో తీసుకుంటే బెటర్ అని బైక్ తీసేసి ఆటో తీసుకున్నా. సో ఆటో అండ్ ఎట్లా మళ్ళీ ఏమన్నా అంటే ఫ్యూచర్లో ఏమన్నా యూట్యూబ్ చేసే అవకాశాలు ఉన్నాయి, మళ్ళీ యూట్యూబర్గా చూడగలమా మిమ్మల్ని? 100K సబ్స్క్రైబర్స్ అంటే నార్మల్ విషయం కాదు. సో మళ్ళీ ఏమన్నా వచ్చే ఛాన్సులు ఉన్నాయి యూట్యూబ్ చేయడే వీడియోస్లో కానీ? చేస్తా, ప్లాన్ చేసుకుంటున్నా చేద్దామని. కొత్త ప్లాన్ కొత్త కంటెంట్ అయితే పక్కా ప్లాన్ చేసుకొని మళ్ళీ వస్తాను, చేస్తాను వీడియోస్. మొత్తానికి అయితే మళ్ళీ యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నారు అయితే? చేస్తా. చాలా మంది అంటున్నారు 100K సబ్స్క్రైబర్స్ పెట్టుకొని ఎందుకు వీడియోస్ చేస్తాలో, ఎందుకు ప్రాబ్లం ఏందని. కానీ కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లం, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల చేయలేకపోయాను. బట్ ఇప్పుడు పక్క ప్లాన్ తో వస్తే గట్టిగా దిగుదాం అనుకుంటున్నా. సో ఇప్పుడైతే కొంచెం ఫైనాన్షియల్ గా స్టేబుల్ గా ఉన్నారు. సో మళ్ళీ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు అయితే యూట్యూబ్. సో మీరు ఇంత స్ట్రగుల్ చేశారు కదా బ్రో, అంటే లైక్ ఈ టైంలో మీకు అంటే లైక్ అప్పుడు మీరు బైక్ అమ్మారు, బైక్ అమ్మారు, బైక్ తీసుకున్నారు. అప్పుడు ఫ్యామిలీ నుంచి ఏం ప్రెజర్, ఎట్లాంటి ప్రెజర్ వచ్చింది? ఫ్యామిలీ నుంచి కూడా నాకు చాలా ప్రెజర్ వచ్చింది. అప్పుడు వాళ్ళు కూడా ఫోన్ చేసి హైదరాబాద్కి వెళ్ళిపోయాను, పైసలు ఏం సంపాదిస్తలేవు, ఏం చేస్తలేవు, బైక్ డైలీ ఇంత చేసినా ఎంత పేమెంట్ ని చేతిలో ఉండాలా అనే ఫ్యామిలీ నుంచి కూడా ఫుల్ ప్రెజర్ వచ్చింది నాకు. అందుకే మీకు పెళ్ళయిందా బ్రో? మీకు పెళ్ళైంది బ్రో, పెళ్ళైంది. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్న. ప్రజెంట్ ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆల్రెడీ నేను నా దగ్గర బైక్ అమ్మేసేటప్పుడే నాకు ఒక బాబు ఉన్నాడు. మళ్ళీ సెకండ్ డెలివరీ టైంలో అంటే బైకే ఉంటేనే మళ్ళీ ఫుల్ ఆతుకుపోతా ఫైనాన్షియల్ గా. నేను ఆ థాట్తోనే టక్కున బైక్ తీసేసి ఆటో కొనుక్కొని కొంచెం బెటర్ అనిపించింది నాకు. సో ఇంకా అంటే ఆటోకి వచ్చిన తర్వాత మీ లైఫ్ కొంచెం చేంజ్ అయింది ఫైనాన్షియల్ గా కానీ అండ్ అన్నిట్లో? ఓకే, ఆటోకి వచ్చిన తర్వాత నాకు ఫైనాన్షియల్ గా కొంచెం చాలా బెటర్ అనిపించింది. ఇట్లా బయటికి పోయినా, ఇప్పుడు బయటకు పోయి వచ్చిన 1000 రూపాయలు 2000 చేసుకుని వచ్చేస్తా టక్కున. అండ్ ఒకవేళ కొత్తగా వచ్చేవాళ్ళు అంటే బైక్ కానీ ఆటో కానీ అండ్ క్యాబ్ కూడా ఉంటారు. సో వీళ్ళు ఎట్లా ఏమైనా సజెస్ట్ చేస్తావా? అంటే కొత్తగా వచ్చేవాళ్ళు అంటే మేము ఆటో తీసుకొని ఇక్కడ సిటీలో నడుపుతాము అని ఇట్లాంటి ఎవరైనా థాట్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఏమైనా సజెస్ట్ చేస్తావా? ఎట్లా ఎర్నింగ్ చేసుకోవాలి ఏమనేది, అంటే ఎట్లా సెట్ అవుతుందా లేదా అనేది? సెట్ అవుతుంది, బట్ అది మన చేతిలో ఉంటది. నేను చేసుకోగలను, నాకు ఆ పేషెన్స్ ఉంది, నాకు ఆ ఓపిక ఉంటేనే రండి. లేదు నేను మూతవరికి తీసుకున్నా, బయటకు వచ్చిన 2 రోజులు కొట్టిన తర్వాత నాకు అయితే లేదు అంటే తీసుకొని రాకండి. ఎందుకంటే మీ వల్ల మీ ఫ్యామిలీ స్ట్రగుల్ పడాల్సి వస్తుంది. వాళ్ళు కూడా మేము ఇంత పెట్టాము, ఇంత చేసాము, అయినా నీ సైడ్ నుంచి నాకు ఇన్కమ్ లేదు. ఎవరైనా సరే ఇప్పుడు పెద్దగైన కొద్దీ మన ఫ్యామిలీ మన సైడ్ నుంచి ఇన్కమ్ పక్కా చూస్తుంది, ఎక్స్పెక్ట్ చేస్తారు మన సైడ్ నుంచి ఇన్కమ్. నువ్వు ఇన్కమ్ కాకుండా ఆటో తీసుకున్నట్టుగా తిరిగినా నాకు 1000 రూపాయలు అవుతుందంటే ఏ ఫ్యామిలీ అయినా సరే ఓర్చుకోదు, చూడదు కూడా. పైసలు అనేది రెస్పెక్ట్ లేదు బ్రో. పైసా ఉంటేనే మన ఫ్యామిలీ, మన దగ్గర ఇప్పుడు 10,000 ఉన్నాయంటే మన ఫ్యామిలీ మంచి కూర్చోబెట్టి మంచిగా చూసుకుంటది. అదే ఒక రూపాయి జేబులు వేసుకుని తిరుగును, బూత్లో మాటలు తిడతారు ప్రతిరోజు. బిర్యానీ బూతులు ఉంటుంది మనకి ఇంట్లో. కాబట్టి క్యాబ్ తీసుకున్నా, క్యాబ్లో అయితే నాకు బిజినెస్ ఏం కనిపిస్తలేదు. ఆటో వాళ్ళకి కొంచెం అంటే ఎట్లా వస్తే సెట్ అవుతుంది అంటారా? చేస్తే ఇంకా సెట్ అవుతుంది, కాకపోతే మనం పేషెన్స్తో చేసుకోవాలంటున్నాం అంతే. పేషెన్స్ చేసుకోవాలి. ఆటోలో అయితే ఇన్కమ్ ఉందంట బ్రో. నేను ఇప్పుడు క్యాబ్ అయితే నేను అది తీసుకుందాం, నేను అది ప్లానింగ్ ఉండే. నాకు చాలా మందికి అడిగిన, అందులో లేదని చెప్పారు. నాకు ఇన్కమ్ అయితే లేదనిపించింది. ఇప్పుడు ఆటో తీసుకున్నా అనుకో, నువ్వు క్యాబ్కి ఆటోకి డిఫరెంట్ ఏంటంటే, ఇప్పుడు నువ్వు బయట ఆటో తీసుకుని వచ్చినావు అనుకో, అట్లా పోయినా 500 చేసుకొని వస్తావు. అదే నువ్వు కార్ తీసుకుని బయటకు పోయినావు అనుకో, నీకు కొంచెం అహంకారం ఉంటుంది. నా కారు వాడు ఇప్పుడు ఆటో ఉంది అనుకో, వాడిని రోడ్డు మీద నిలబడ్డాడు, వాడిని ఎక్కించుకొని పోతావు నువ్వు. అదే కారు ఉండదు అనుకో, నా కారు నేను వానికి ఎందుకు ఎక్కించుకోవాలి అనే అహంకారం ఉంటది కారునికి. అదే ఆటోనికి అట్లా ఏముండదు, ఎక్కించుకున్నా 10 పైసలు వస్తే కదా పోతాం. అప్పుడు నీ దగ్గర ఆటో దగ్గర జేబులో, ఆటో ఆయన దగ్గర జేబులో 500 ఉంటది, నీ దగ్గర 500 ఉంటది. కానీ ఆటో వాడు బయటికి తీసుకొని పోతే ఇంకా 500 చేసుకొని వస్తాడు. నువ్వు ఉన్న జేబులో 500 ఖర్చు పెట్టుకొని వస్తారు. అయితే ఆటో కార్ కంటే ఆటో మనకి కారు అంటే కొంచెం ఎక్కువ అహంకారం కానీ ఇట్లాంటివి వస్తాయి, కన్ఫర్మ్ గా వస్తాయి అంటున్నారు అయితే. సో ఆటో బెటర్ అంటున్నారు అయితే. ఆటో బెటర్ చేసుకోవడానికి. అది కూడా ఓపికతో, మాకు పేషెన్స్ ఉంది, ఓపికతో ఉన్నాం, మేము చేసుకోగలము అంటేనే రండి, లేకపోతే రాకండి, అసలే రాకండి. సో ఇది గైస్ మనం విన్నారు కదా రాజుబాయ్ది మొత్తం స్టోరీ. సో ఫస్ట్ సూపర్ మార్కెట్లో వర్క్ చేస్తూ, తర్వాత మళ్ళీ డెలివరీ బాయ్, మళ్ళీ తర్వాత ట్యాక్సీ అండ్ బైక్ ట్యాక్సీ, ఆటో, ఇప్పుడు ఆటోలో ఉన్నారు. సో ఇప్పుడు ఫైనాన్షియల్లీ బాగానే ఉన్నారంట. సో ఇది ఆటోలో అయితే ప్రజెంట్ బాగానే ఉంది ఎర్నింగ్. సో నెలకి దగ్గర 1,00,000 రూపాయలు సంపాదిస్తానంటున్నారు.
సో ఇంకోటి ఏంటంటే ఈయన చెప్పారు కదా, ఈయన ఒక పెద్ద యూట్యూబరు అండ్ మళ్ళీ కొత్త కంటెంట్తో వస్తారంట. సో ఈయన ఛానల్ మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. యాక్చువల్గా అంటే నాకంటే ఈయనకే ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 100K అంటే నార్మల్ విషయం కాదు కదా, సిల్వర్ ప్లే బటన్ వస్తుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న ఛానల్. సో మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అన్న వీడియోస్ మళ్ళీ కొత్తగా పెట్టాలనుకుంటాడు. కిరాకు ఉంటాయి, అంత కామెడీ ఉంటుంది, బాగుంటుంది. అంటే మీకు ఎంతసేపు ఎట్లుంటుంది అంటే బోర్ కొట్టదు. ఛానల్ వ్యూస్ అనే మీరు వీడియోస్ చూస్తుంటారు కదా, మీకు బోర్ కొట్టదు. ఏదో ఒక కంటెంట్ ఉంటుంది, నవ్వుతూ ఉంటారు మీరు, కంపల్సరీగా ఉంటుంది. సో అన్న ఛానల్ అయితే ఇది. సో మీరు చూడండి, ఒకసారి విజిట్ చేయండి. సో మీకు అంతా డీటెయిల్గా అనిపిస్తుంది అన్న గురించి. సో ఇదనమాట. సో అంతే గైస్, అండ్ ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.